ఎవరో దేవుని సేవకుడు రాశాడు ఆ కరపత్రిక, ఏమి సమాప్తం అయింది? ఇట్ ఈస్ ఫినిష్డ్ అని ఎందుకు పలికారు యేసయ్య? ఆ మాటలన్నీ చదివేసరికి యేసు ప్రభు తన కోసం మరణించాడని గుర్తించాడు. యేసు ప్రభు తన కోసం సిలువలో చనిపోయాడని గుర్తించాడు. నా రక్షణ కోసం యేసు ప్రభు తన యొక్క ప్రాణాన్ని బలిదానంగా అప్పగించాడని గుర్తించాడు. నా పాపాలు కడిగి వేయడం కోసం యేసు ప్రభు తన పవిత్రమైన రక్తం సిలువలో కార్చాడని అర్థం చేసుకున్నాడు. ఈ మార్పు మంచిదే. ఒక వ్యక్తి తన దౌర్భాగ్య జీవితాన్ని వదులుకొని ప్రభువును అంగీకరిస్తే సమాజానికి మేలు కాదా? ఒక దొంగ మారితే మేలు కాదా? ఒక నరహంతకుడు మారితే దేశానికి సమాజానికి మేలు కాదా? ఒక త్రాగుబోతు మారితే మేలు కాదా? ఒక వ్యభిచారి మారితే మేలు కాదా? ఒక అక్రమస్తుడు మార్పు చెందితే సమాజానికి మేలు కాదా? యేసు ప్రభు ప్రోత్సహించే మార్పు ఎలాంటిదంటే అది జీవిత మార్పే కానీ మతం కులం మార్పు కాదు.